మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేది, ఆశీర్వాదం అనేది మనుషులది కాదు, దేవునిది. అయితే ఆయన ప్రేమించిన వారిని అందరినీ దేవుడు రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనము ఇది తెలుసుకుంటామో, ఏ దిగులు పెట్టుకోకుండా, ఏ చింత పెట్టుకోకుండా దేవుడు చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొంతమందిని చూసారా మీరు? దేవుడు చెప్పింది చేయకుండా నాకు ఆశీర్వాదం కావాలా, నేను రక్షింపబడాలా అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ప్రేమ లేకోకుండా, ఆయన చెప్పింది చేయకుండా ఎంత గింజుకున్నా కూడా రక్షణ రాదు, ఆశీర్వాదం రాదు. ఎప్పుడైతే దేవుని మీద ప్రేమ పెట్టుకొని ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తే ఆయన ఇచ్చే రక్షణ నీకు దొరుకుతుంది, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాన్న. ఏదైతే నువ్వు మాట్లాడావో ప్రభువా, రక్షణ, ఆశీర్వాదం మీ బిడ్డలకు, ఎవరైతే రక్షింపబడలేదో ప్రతి బిడ్డను రక్షించండి, ఎవరైతే ఆశీర్వదింపబడలేదో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.